మేరా భారత్ మహాన్. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఘనంగా ఏర్పాటు చేసింది. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ కూటమి ఈ పర్యాయం ఒకంత దూకుడుగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ కు సొంతంగా 100 స్థానాలు రావటమే. లోక్సభలో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా దక్కటం కూడా. అయితే భాజపా కూడా ప్రజల్లో నిరంతరం జాతీయ భావాలు, దేశభక్తి పెంపొందించే విధంగా అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోదు కదా. ఇక మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్లో భాగంగా ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తోంది. దానితో పాటు హర్ ఘర్ తిరంగా ప్రచారం కూడా వస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా విపరీతమైన ఉత్సాహాన్ని చూసింది. సంపద లేదా వారి ఇళ్లలో పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం గర్వంగా భావిస్తారు. జెండాతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటానికి కూడా క్రేజ్ ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా.comలో త్రివర్ణ పతాకంతో కూడిన మీ సెల్ఫీలను అప్లోడ్ చేయండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగానికి మీ సూచనలను కూడా పంపాలని శ్రీ నరేంద్ర మోడీ గుర్తు చేశారు. సలహాలను మై గవర్నమెంట్ యాప్ ద్వారా కానీ, నమో యాప్ ద్వారా కానీ పంపాలని ఆయన కోరారు. ఆగస్టు 14న విభజన భయాందోళనల సంస్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటామని కాషాయ పార్టీ భాజపా తెలిపింది. ఆగస్టు 11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర చేపట్టనుంది ఆ పార్టీ. ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఇల్లు, దుకాణం, కార్యాలయంపై జెండాను ఎగురవేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మహాపురుషుల విగ్రహాలు, స్మారక చిహ్నాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమం, పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. మీరు కూడా ఈ మహత్తర జాతీయ భావ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు కదూ. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.